So hello guys, welcome back to our YouTube channel Karthik Lifestyle and me Karthik. Welcome back to another video. So ఈ రోజు వచ్చేసి మనమైతే లెనిన్ మూవీ గురించి అయితే మాట్లాడదాం. సో ఈ రోజు అది రిలీజ్ అయితే అయ్యింది కదా, గ్రాండ్ రిలీజ్ కదా ఈ రోజు. సో దాని గురించి అయితే మాట్లాడదాం. చివరి వరకు చూడండి ఈ వీడియోని. చూసిన వెంటనే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ లెనిన్ మూవీ చూసిన వాళ్ళు ఎలా అనిపించింది మీకు అనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి నేనైతే కింద అయితే మెన్షన్ చేస్తాను, అక్కడ కూడా వచ్చి ఫాలో అయిపోండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇది లెనిన్ మూవీ వచ్చేసి మహాభారతం స్టోరీ లాగా అయితే ముందుకైతే వెళ్తుందని అయితే చెప్తున్నారు కదా. సో దీనికి వచ్చేసి ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకు వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆయన ఇస్తే ఇంకా ఖచ్చితంగా ఆ స్టోరీకి ప్రాణం పోసినట్టే. సో ఇంకా అఖిల్ గారు అయితే చాలా 3 years గ్యాప్ తర్వాత, లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన చేసిన మొదటి సినిమా. అండ్ అలాగే మ్యారేజ్ అయిన తర్వాత చేసిన మొదటి సినిమా ఇది. సో ఇప్పుడు వచ్చేసి నలుగురికి హిట్ కంపల్సరీగా పడాలి. అది వచ్చేసి ఎవరికంటే ఫస్ట్ అఖిల్ గారికి. సో చాలా మూవీస్ మనల్ని మెప్పించారు కానీ హిట్ దక్కలేదు, అంటే బ్లాక్ బాస్టర్ హిట్ అయితే రాలేదు. సో ఆయన సినిమాలన్నీ క్యూట్గా డీసెంట్గా అయితే ఉంటాయి. అండ్ ఏవి చూసుకున్నా కానీ ఒక టైప్ ఆఫ్ జోనర్లో ఉన్నాయి కానీ బట్ ఎందుకో తెలియదు హిట్ రాలేదు. సో తర్వాత చాలా 3 years గ్యాప్ తర్వాత ఆయన చేసిన సినిమా లెనిన్. సో ఇందులో వచ్చేసి చాలా అంటే మాస్ యాక్షన్ అఖిల్ గారిని అయితే చూస్తారని అయితే చెప్తున్నారు. సో ఫైటింగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, అండ్ లుక్స్ కానీ, అండ్ మాస్గా చాలా రగ్డ్ లుక్తో ఆయన అయితే మేక్ ఓవర్ అయితే అయ్యారు. చాలా అంటే చాలా బాగుంది. ఆయన మేక్ ఓవర్ బాగుంది, డ్యాన్సులు బాగున్నాయి, కామెడీ బాగుంది. అండ్ అలాగే ఆయన ఫైట్లు అన్నీ చాలా అంటే చాలా కష్టపడ్డారు. పెద్దతో రామ్ చరణ్ గారు ఎంత కష్టపడ్డారో మన అందరికీ తెలుసు. అలాగే మన అఖిల్ గారు కూడా ఈ లెనిన్ కోసం చాలా కష్టపడ్డారు. సో ఖచ్చితంగా 1000% ఇంకా ఆలోచించేది ఏం లేదు, ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొడతారు. సో ఈసారి అఖిల్ గారు అయితే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొట్టేశారు అని అయితే నేనైతే చూసాను. నేను ఇంకా మూవీకి అయితే వెళ్ళలేదు. సో వెళ్ళిన తర్వాత ఆ వీడియో కూడా అయితే రికార్డ్ చేసి పెడతాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి హిట్ ఎవరికి కావాలి అంటే భాగ్యశ్రీ భరోసే వాళ్ళు, ఆమెకి వచ్చేసి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఈ హీరోయిన్ వచ్చేసి ఫస్ట్ సినిమా మనకు రవితేజ గారితో అయితే చేసింది, మిస్టర్ బచ్చన్. ఆ తర్వాత కింగ్డమ్, ఆ తర్వాత వచ్చేసి మనకి రామ్ గారితో ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఇలాగైతే చేసింది కదా. కానీ ఆమె కూడా హిట్ అయితే లేదు. సో అందుకే ఆమె కూడా హిట్ కంపల్సరీ కావాలి. సో మామూలు అట్లా ఇట్లా హిట్ కాదు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కావాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ గారు, ఈయన వచ్చేసి వినరో భాగ్యం విష్ణు కథ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయనే ఈ మూవీ తీశారు. సో ఆయనకు కూడా కావాలి హిట్. అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, ఆయన కూడా చాలా గ్యాప్ అయితే వచ్చింది మంచి మూవీ హిట్ లేక. సో ఈ నలుగురికి హిట్ కంపల్సరీగా కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆ దేవుడైతే వీళ్ళకి హిట్ ఇస్తాడని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రాంగ్ కమ్బ్యాక్, స్ట్రాంగ్ స్టోరీతో వాళ్ళైతే రావడం అయితే జరిగింది. అండ్ అలాగే మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు కాబట్టి సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మూవీ చూసిన తర్వాత అయితే నేను మాట్లాడతాను. సో టీజరు ట్రైలరు చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది ఏంటి అంటే ఈసారి అఖిల్ గారు ఖచ్చితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్తో మనం కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారని అయితే మనకైతే ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారని అయితే మనమైతే చెప్పొచ్చు. సో ఖచ్చితంగా టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్ కూడా చెప్తున్నాను నేను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ కామెంట్స్లో మీకు ఎలా అనిపించింది మూవీ చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో ఈ వీడియోని మీరు వీలైనంత వరకు అఖిల్ గారికి చేరేటట్టు ఈ వీడియోని షేర్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని హిట్ అయితే చేయండి. నాకు కూడా హిట్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు హిట్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి చూసిన వాళ్ళు. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో పెట్టుకోండి. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అయిపోండి, నేనైతే కింద మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై.